తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల వేలలో ఈ గ్రామాలలో ఏకగ్రీవం కావడానికి డబ్బులు గుమ్మరించి అంగట్లో సర్పంచ్ పదవి అన్నట్టుగా కొనుగోలు కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఈ డబ్బులు గుమ్మరించి సర్పంచ్ పదవిని కొనుగోలు చేసినోళ్ళు ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు మీరు? అసలు ఓట్లు ఓటుని డబ్బులతోటి అమ్ముకోవడమే అదొక పెద్ద తప్పు. రాజ్యాంగం పట్ల అదో పెద్ద తప్పు. కావున మీరు సర్పంచి ఎన్నికల వేళలో మీరు డబ్బులు కానీ మరియు మద్యానికి కానీ ఓటు అమ్ముకోవడం చాలా తప్పు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని 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 గ్రామ పంచాయతీలలో డబ్బులను ప్రలోభించడానికి కానీ మరియు డబ్బులతో ప్రలోభించడం జరుగుతుంది. మరియు యువతని మద్యం మత్తులో తీసుకెళ్ళి యువతని ఆ దారిలో తీసుకెళ్ళి ఆ గ్రామంలో అన్నదమ్ముల మధ్యలో ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళ మధ్యలో ఈ ప్రజాప్రతినిధులు కూడా చిచ్చు పెట్టడం కూడా జరుగుతుంది. దీనికి యువత మేలుకొని యువ నాయకులు సర్పంచులుగా కావాలి. యువ నాయకులు సర్పంచులుగా నామినేషన్ దాఖలు చేయాలి. పోటీలో బరిలో మీరు కూడా ఉండాలి. అసలు యువత మేలుకొని యువత మేలుకొని గ్రామాలలో సర్పంచ్గా పోటీలు చేసి సర్పంచులుగా వాళ్ళే ఉండడంతో ఆ గ్రామం కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది. యువత ఇప్పటికైనా మీరు ప్రజాప్రతినిధుల మద్యానికి కానీ వాళ్ళ డబ్బులకు కానీ మీరు ఎవ్వరు కూడా బానిసలుగా మారుతూ మీరు ప్రశ్నించే రోజు మీ ఓటుతో మీరు ప్రశ్నించే సమయం వచ్చింది. మీ ఓటుని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారా, అమ్ముకుంటారా మీ చేతిలో ఉంది.